అమెరికా రాజకీయాల్లో తెలుగు మూలాలున్న మరో మహిళ కీలక పదవి కోసం పోటీ పడుతున్నారు. న్యూయార్క్ రాష్ట్ర అటార్నీ జనరల్ పదవికి రిపబ్లికన్ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి సరితా కోమటిరెడ్డికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా మద్దతు ప్రకటించారు. ప్రస్తుత అటార్నీ జనరల్ ఇక డెమోక్రటిక్ పార్టీకి చెందినటువంటి లెటిటియా జేమ్స్ను ఓడించేందుకు సరితకు మద్దతుగా నిలవాలని ట్రంప్ తన యొక్క అనుచరులకు పిలుపునిచ్చారు. నవంబర్లో జరగనున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో ట్రంప్ మద్దతు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ట్రంప్ లెటిటియా జేమ్స్ మధ్య గత కొంతకాలంగా రాజకీయ న్యాయపరమైనటువంటి విభేదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో జేమ్స్ పైన తీవ్రమైనటువంటి విమర్శలు చేసిన ట్రంప్ ఆమె స్థానంలో సరితా కోమటిరెడ్డిని గెలిపించాలని కోరారు. మరి జేమ్స్ న్యూయార్క్ అటార్నీ జనరల్గా 2 సార్లు పనిచేస్తా ఉన్నారు. మరి 2026 ఎన్నికల్లో అమెరికాకు ప్రత్యర్థిగా సరిత కూడా బరిలో ఉన్నారు. మరి న్యూయార్క్ స్టేట్ ఎన్నికల అధికారిక అభ్యర్థుల జాబితాలో కూడా జేమ్స్ సరితా పేర్లు అటార్నీ జనరల్ పదవికి నమోదయ్యాయి. సరితా కోమటిరెడ్డికి ఇక తెలంగాణతో ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్కు చెందినవారు. 1980లలో వారు అమెరికాకు వెళ్ళి అక్కడే స్థిరపడిపోయారు. సరిత అమెరికాలోని బ్రూక్లిన్లో అయితే జన్మించడం జరిగింది. అనంతరం ఆమె కుటుంబం మిస్సౌరీకి వెళ్ళిపోయింది. ప్రస్తుతం 41 ఏళ్ల సరితకు 4 పిల్లలు కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. అమెరికా హార్వర్డ్ కాలేజ్ హార్వర్డ్ లా స్కూళ్లలో విద్యాభ్యాసం పూర్తి చేశారు ఆమె. న్యాయ వృత్తిలో సరితకు విశేష అనుభవం ఉంది. అమెరికా ఫెడరల్ ప్రాసిక్యూటర్గా 12 సంవత్సరాలుగా పైగా ఆమె పనిచేయడం జరిగింది. మరి ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ నేరాలు, మనీ లాండరింగ్, మోసం, అంతర్జాతీయ నేరాలకు సంబంధించినటువంటి కేసులను ఆమె వాదించడం జరిగింది. ఆల్ ఖైదా, ఐసిస్ దాంతోపాటు మెక్సికన్ డ్రగ్ కార్టెల్స్కు సంబంధించినటువంటి కేసుల్లోనూ ఆమె కీలకంగా వ్యవహరించడం జరిగింది. అమెరికా న్యాయశాఖ నుంచి పలు అవార్డులు కూడా అందుకున్నారు ఆమె. ఫెడరల్ ప్రాసిక్యూటర్గా పనిచేసిన తర్వాత మరి సరిత డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్గా కూడా బాధ్యతలు నిర్వహించడం జరిగింది. మరి అంతకుముందు అప్పటి ఫెడరల్ అప్పీల్ కోర్టు న్యాయమూర్తి బ్రెట్ కావనాగ్ వద్ద కూడా ఆమె లా క్లర్క్గా పనిచేయడం జరిగింది. 2020లో ట్రంప్ ఆమెను ఫెడరల్ న్యాయమూర్తి పదవికి నామినేట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మరి హోల్డ్మన్ అనేటువంటి హోల్డ్మన్ ఓగెల్ ఆ న్యాయ సంస్థలో భాగస్వామిగా కూడా పనిచేస్తూ మరోవైపు కొలంబియా లా స్కూల్లోనూ ఆమె బోధిస్తూ ఉన్నారు. అటార్నీ జనరల్ పదవికి పోటీ చేస్తున్నటువంటి సరిత తన యొక్క ప్రచారంలో అయితే ప్రజా భద్రత, నేరాల నియంత్రణ, ప్రభుత్వ అవినీతి నిర్మూలన అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ఉన్నారు. మరి న్యూయార్క్ ప్రజలు సురక్షితంగా జీవించేందుకు కఠినమైనటువంటి చట్ట అమలు ఖచ్చితంగా అవసరమని చెప్పేసి ఆమె అయితే చెప్తా ఉన్నారు. మరి న్యూయార్క్ సురక్షితంగా లేకపోతే మరేది కూడా ముఖ్యం కాదు అనేటువంటి నినాదంతో ఆమె అయితే ప్రచారం కొనసాగిస్తూ ఉన్నారు. ట్రంప్ మద్దతు లభించడం పైన సరిత కృతజ్ఞతలు తెలిపారు. మరి అధ్యక్షుడు తనపైన నమ్మకం ఉంచి మద్దతు ప్రకటించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని కూడా ఆమె పేర్కొనడం జరిగింది. ట్రంప్తో తనకు ఉన్నటువంటి రాజకీయ అనుబంధం, గతంలో ఆయన నుంచి లభించినటువంటి న్యాయపరమైనటువంటి పదవి నామినేషన్ నేపథ్యంలో కూడా ఈ యొక్క మద్దతుకు ప్రస్తుతం అయితే ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పొచ్చు.
అయితే న్యూయార్క్లో రిపబ్లికన్ అభ్యర్థికి రాష్ట్ర వ్యాప్త ఎన్నికలలో విజయం సాధించడం అంత సులభమైన పని కాదని తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో ట్రంప్ బహిరంగ మద్దతు సరిత ప్రచారానికి ఎంతవరకు ఉపయోగపడుతుందన్నది ఆసక్తికరంగా మారిపోయింది. మరోవైపు లెటిటియా జేమ్స్ తన రాజకీయ అనుభవంతో మరోవైపు ఆమె బరిలో దిగుతా ఉన్నారు. మరి దీంతో నవంబర్ ఎన్నిక న్యూయార్క్ రాజకీయాల్లో కీలక పోరుగా మారనుంది. తెలుగు మూలాలున్న సరిత కోమటిరెడ్డి న్యూయార్క్ అటార్నీ జనరల్గా గెలిస్తే మరి రాష్ట్ర స్థాయిలో ఇంత కీలకమైనటువంటి పదవిని చేపట్టిన భారతీయ, ముఖ్యంగా తెలుగు సంతతికి చెందినటువంటి మహిళగా ఆమెకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభించనుంది. మరి ట్రంప్ మద్దతుతో ఆమె ప్రచారానికి కొత్త ఊపు వచ్చిన నేపథ్యంలో నవంబర్ ఫలితాలపైన అమెరికాతో పాటుగా కూడా తెలుగులోనూ ఇక తెలంగాణలోనూ మరి ముఖ్యంగా ఆసక్తి నెలకొంటుందని చెప్పుకోవాలి. Crooked, oh, she's the worst. Is she the worst? Crooked Attorney General Letitia James. She is the most dishonest, a real slob, a real slob. You know, they had her. She got off on a technicality. They had her, but she got off on a technicality. But let's see what happens. You remember when she was campaigning and we will stop Donald Trump. She's not supposed to say that. She's the Attorney General. We will stop. She didn't know anything about me. But she campaigned on we will stop Donald Trump. Well, I think I'm hearing, am I here as president? Yeah. She's, by the way, Letitia James is a disgrace to law, order, law enforcement. She's a disgrace. She's a dishonest person, very dishonest, very crooked person. Remember, I used to say that about James Comey. I was right. These are dishonest. These are dirty cops. You know the expression? You got dirty cops, too. Letitia James is essentially a dirty cop. And you have a person running, who I just met today for the first time, and I've endorsed her, running for Attorney General. Where the hell are you, ma'am? Where are you?